రావమ్మ పెళ్లి కూతురు కొత్త పెళ్లి కూతురులా నెమ్మదిగా వస్తున్నావు రానా వద్దా అన్నట్టు. అంటే చాలా బాగుంది. చాలా బెనిఫిట్గా అయితే ఉంది బండి. ఈ ట్రైన్ అయితే 2019 డిసెంబర్ 2 అయితే కొంచెం టైమింగ్స్ చేంజ్ చేశారు. అంతకుముందు అయితే విజయవాడలో ఇది 7:40కి బయలుదేరేది. ఇప్పుడైతే 6:15కి అయితే బయలుదేరుతుంది విజయవాడ నుండి. ఫ్రెండ్స్, ఈ ట్రైన్ వచ్చి విజయవాడలో ప్రతిరోజు అయితే 2 నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే పెడతాడు. చాలామంది ఈ ట్రైన్ ప్యాసింజర్ అనుకుంటారు, కానీ ఇది ప్యాసింజర్ కాదు, ఫాస్ట్ ప్యాసింజర్. అలాగే మీకు ఈ ట్రైన్ ఎంతసేపట్లో అయితే రాజమండ్రి చేరుకుంటుందో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎవరైతే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను విజయ్ సూరి ఆర్జీవై. ఇప్పుడైతే నేను విజయవాడలో ఉన్నాను ఫ్రెండ్స్. విజయవాడ నుండి రాజమండ్రి అయితే ట్రైన్ జర్నీ చేయబోతున్నాను. నేను ఇప్పుడు వెళ్ళబోయే ట్రైన్ వచ్చి విజయవాడ నుండి కాకినాడ వెళ్ళే ఫాస్ట్ ప్యాసింజర్. అది కూడా నేను మెమూ ఎక్స్ప్రెస్. ఇది అంటే ఇప్పుడు ఇంతకుముందు అయితే ఫాస్ట్ ప్యాసింజర్గా ఉండేది, ఇప్పుడు ఎక్స్ప్రెస్ కింద అయితే మార్చారు. ఎందుకంటే లాక్డౌన్ తర్వాత అయితే ఈ ఎక్స్ప్రెస్ కిందకి అయితే తీసుకొచ్చారు. ఛార్జ్ కూడా ఇంతకుముందు అయితే విజయవాడ నుండి రాజమండ్రికి అయితే 40 రూపీస్ ఉండేది, ఇప్పుడైతే 65 రూపీస్ తీసుకుంటున్నారు. అండ్ కంపేర్ టు ఎక్స్ప్రెస్ ఛార్జ్ అయితే తీసుకుంటున్నారు. బట్ ఇదైతే అన్ని స్టేషన్లో షాపింగ్ ఉంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చి 17257. ఇది విజయవాడ నుండి కాకినాడ వరకు అయితే ఉంటుంది. అలాగే ఇది ప్రతిరోజు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే, ఇది మన విజయవాడ నుంచి రాజమండ్రికి తెలియని వాళ్ళంటూ లేదు ఈ బండి. ఎందుకంటే చాలామంది అయితే ఈ బండికి కాకినాడకి వెళ్ళే వాళ్ళు అయితే, ఏలూరు వెళ్ళే వాళ్ళు అన్నీ విజయవాడ నుంచి అయితే రాజమండ్రికి ఇది వచ్చి విజయవాడ రైల్వే స్టేషన్. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ ఇండియా. అలాగే మోస్ట్ జంక్షన్ కూడా ఇది. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి డైవర్ట్ అవ్వడానికి ట్రైన్స్ విజయవాడ నుండి ఇటు వైజాగ్ కానీ, ఇటు హైదరాబాద్, చెన్నైకి, అలాగే తిరుపతికి, రేపల్లెకి, గుంటూరుకి, తెనాలకి ఇక్కడ నుంచి మనకి డివైడ్ అయితే అవుతుంది మనకి. ఇప్పుడైతే మనం స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గేట్ నెంబర్ 2 దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి కూడా ఎంట్రన్స్ ఉంది లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ మన ఎంట్రన్స్ దగ్గర అయితే బోర్డు ఉంది. బోర్డు దగ్గర అయితే మనం కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఇచ్చాడు. ఇక్కడ చూసారు కదా 17257. ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ ఎస్కలేటర్ కూడా వర్క్ చేయట్లేదు. అసలు ఎండ బయట చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు నడుచుకుంటే అయితే పైకి వెళ్ళాలి మనం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చాను. ఇక్కడ అనౌన్స్మెంట్ బోర్డు మీద కూడా ఇచ్చేసాడు 17257. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూసినట్లయితే చూడండి, 17257 విజయవాడ టు కాకినాడ అన్రిజర్వ్డ్ ఎక్స్ప్రెస్ 6:15కి డిపాజిట్ 2nd నెంబర్ ప్లాట్ఫామ్ ఇచ్చాడు. ఈ ట్రైన్ అనేది గుంటూరు నుంచి విజయవాడ వచ్చి మళ్ళీ విజయవాడ నుంచి అయితే కాకినాడకి డైవర్ట్ అవుతుంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. 07864 గుంటూరు టు విజయవాడ అన్రిజర్వ్డ్ ఎక్స్ప్రెస్ 6:10కి అరైవల్ 2nd నెంబర్ ప్లాట్ఫామ్ ఇచ్చాడు. 4వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి విజయవాడ నుండి గూడూరుకి విక్రమ్ సింహపూరి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. మన ట్రైన్ అయితే ఇప్పుడు 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తుంది. రావమ్మ పెళ్లి కూతురు రానా వద్దన్నట్టుగా కొత్త పెళ్లి కూతురులాగా వస్తున్నాం నెమ్మదిగా. జనం మటుకు మామూలు లేరు ఫ్రెండ్స్, ఒక విధంగా ఉన్నారు. ఎందుకంటే పెట్టికి ఎక్కవలసిన దానికన్నా డబుల్ ఉన్నారు. ఎందుకంటే మన ఉభయ గోదావరి జిల్లాలో ఈ బండి అయితే చాలా ఫేమస్. వచ్చిన 2 నిమిషాలకి ఈ బండి అయితే ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత రష్గా ఉందో. ఎగ్జాక్ట్గా అయితే 6:15 అయింది ఫ్రెండ్స్. కరెక్ట్గా 6:15కి అయితే బండి బయలుదేరింది విజయవాడ 2వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి. ఈ ట్రైన్ యొక్క స్పీడ్ వచ్చి 60 నుంచి 100 లోపు ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మినిమం 75 kmతో అయితే వెళ్తుంది. వచ్చాం ఫ్రెండ్స్. ఇది విజయవాడ తర్వాత స్టాప్ గన్నవరం తర్వాత నూజివీడు. బండికి ఎక్కువ స్టాప్స్ ఉండవు. నేను ఇప్పుడు ప్రతి స్టేషన్ అయితే షూట్ చేయట్లేదు, ఎందుకంటే నైట్ కాబట్టి షూట్ చేసిన ఏం కనిపించదని చెప్పేసి నేను షూట్ చేయట్లేదు. ఇప్పుడైతే మనం పవర్ బెడ్ వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా మంది దిగిపోతారు. ఇక్కడ నుండి ఏలూరు పెద్ద స్టేషన్కి అయితే 2 కిలోమీటర్లు ఫ్రెండ్స్. జస్ట్ ఒక 2-3 మినిట్స్ అది రీచ్ అయిపోతాం మనం అక్కడికి. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఈ రాజమండ్రికి అయితే 9:30కి అయితే చేరుకున్నాను. యాక్చువల్గా 9:18కి అయితే బండి రావాలి.
12 మినిట్స్ అయితే లేట్ బండి. అలా ఎందుకంటే ఇది ఫాస్ట్ ప్యాసింజర్. చాలామంది అనుకుంటారు ప్యాసింజర్ 1 అవర్ 2 అవర్స్ లేట్ అయిపోద్ది, వెళ్ళకూడదని అనుకుంటారు. కానీ ఈ బండి చాలా అంటే చాలా బాగుంది, చాలా బెనిఫిట్గా అయితే ఉంది బండి. ఈ బండి అయితే విజయవాడలో 6:15 అయితే స్టార్ట్ అవుతుంది. మన రాజమండ్రి అయితే 9:30 అయితే వచ్చింది. కేవలం 3 గంటల 20 నిమిషాల్లో అయితే రాజమండ్రి చేరుకుంది. మినిమం 150 కిలోమీటర్స్ కాబట్టి 3 అవర్స్ అయితే పట్టింది. ఒకటే మైనస్ పాయింట్ ఏంటంటే ఈ ఫాస్ట్ ప్యాసింజర్ అనేది ప్యాసింజర్ ఛార్జ్ అయితే వసూలు చేయాలి. కానీ ఎక్స్ప్రెస్ ఛార్జ్ అయితే తీసుకున్నారు. యాక్చువల్గా 40 రూపీస్ విజయవాడ అండ్ రాజమండ్రి, ఆ కాకుండా 65 రూపీస్ తీసుకున్నారు. అది ఒకటి మైనస్. ఎందుకంటే కోవిడ్ వల్ల చాలా లాస్ వచ్చిందంట సెంట్రల్ గవర్నమెంట్కి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.